Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sukara. This video is regarding offering bribe to a judge. Please remember, according to Prevention of Corruption Act, offer and acceptance, both of them are liable for punishment. Offer is regarding Section 8 and punishment is 9 of the Prevention of Corruption Act. Right. In Gujarat, a labor judge by name N.K. Haha, his name is peculiar name. So, he was offered 35,000 by one Solanki to get his case expedited. He was arrested for offering the 35 lakhs. Now he is in jail. Of course, the police also wants him to they want to get police custody for 5 days for interrogation. But for to know who is the brain behind. వాడు అన్నాడు, అబ్బాయి నాకేం తెలియదండి, ఎవరో చెప్తే వచ్చానన్నాడు. అదేంటనేది వీళ్ళు ఆర్ గోయింగ్ టు డిస్కస్. రైట్. సో ప్లీజ్ రిమెంబర్, దిస్ ఈజ్ అ కేస్ వేర్ బాపుభాయ్ సోలంకి ఆఫ్ విర్పూర్ in Gujarat state, Virpur Taluk, he tried to pay 35,000 to the labor judge H.A. Maka. సో ఆయన జడ్జి గారి దగ్గరికి వెళ్ళారు. తన కేసులు వాయిదాలు పడతా ఉన్నాయి, కేసు తొందరగా జరగాలి. ఇతను ఎవరంటే సోలంకి అనే అతను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చాలా పెద్ద పేరు డిపార్ట్మెంట్, దట్ ఈజ్ భాదర్ కెనాల్ డిస్ట్రిబ్యూషన్ సబ్ డివిజన్. సో యాక్చువల్లీ దిస్ ఈజ్ బీయింగ్ బిల్ట్ అండర్ పాణం యోజన. దీంట్లో ఇతనేదో వర్క్ మ్యాను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. ఆ వర్క్ మ్యాన్ అయితే వీడు సరిగ్గా పనిచేయట్లేదని హీ వాజ్ డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీస్. సో దీని మీద హీ వెంట్ టు ద లేబర్ కోర్ట్. ఈ లేబర్ కోర్టులో వాయిదాల మీద వాయిదాల పర్వం జరుగుతూనే ఉంది. ఆ వాయిదాలు ఆపాలి అంటే మరి ఎవరిచ్చారో సలహా ఇతనికి? జడ్జి గారిని అప్రోచ్ అవ్వమన్నారు. జడ్జి గారు అంటే ఎవరు? నార్మల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆర్ జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వాళ్ళు ఉంటారు, లేబర్ కోర్టులో వాళ్ళు ఉంటారు, అంతేగాని మన జడ్జిలు ఉండరు. సో ఏదైనా సరే ఎంఏ హాకా ఆయన దగ్గర, హెచ్ఏ మాకా ఆయన దగ్గరికి వెళ్ళాడు. సార్ ఇదిగో కవర్ సార్, మీకు కొంచెం ఖర్చులు ఉంటాయి సార్ అన్నాడు. వెళ్ళేప్పటికీ ఆయన కోపం, ఆగా ఏంటి ఏముందా కవర్లో తీ అన్నాడు. తీస్తే 35,000 క్యాష్ వస్తాయి. Immediately he called the police. The police came. Then they recorded the statement of the judge as well as that person. వాడు తెలివిగా, అబ్బాయి నాకేం తెలియదు, ఎవరో కవర్ ఇమ్మన్నారని జడ్జి గారికి ఇచ్చాను అన్నాడు. దానికి ఇప్పుడు పోలీస్ కస్టడీ. లేకుంటే ఏదో కేసు వరకు సెక్షన్ 8 ఆఫ్ ది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద వెళ్ళిపోయేవాడు. సో ప్లీజ్ రిమెంబర్, ఇది ఎందుకు చెప్తున్నానంటే సహజంగా కరప్షన్ యాక్ట్లో నిన్నే ఎవరో నితీష్ కుమార్ నిపిన్ కుమార్ అని తెలంగాణలో 6 కోట్ల రూపాయలు కోట్ల విలువ గల సంపాదించాడని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మీద నిన్నే పట్టుకోవడం, దాని మీద ఒక చిన్న స్మాల్ టైమ్ రియల్టర్ అతని మీద కేసు పెడితే ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు. అదంతా ఆ కోణంలో చూస్తుంటాం మనం. కానీ ఈ ఆఫర్ ఇచ్చిన దాని మీద జడ్జి గారు కేసు పెట్టడం అనేది తక్కువగా జరుగుతుంటాయి దాంట్లో. ఎందుకంటే అనుభవం మీద మాకు తెలుసు. ఒక పాప డిఐజీ జైల్స్ కూడా వాళ్ళ ఐజీ గారి దగ్గరికి ఇట్లాగే ఆఫర్ అయిపోతుంటే ఆయన పట్టించాడు. పాపం అతను దాంతోనే చనిపోయాడు కూడా, చాలా బాధపడ్డాడు. సో హియర్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఆఫర్ ఈజ్ ఆల్సో ఎన్ అఫెన్స్ అండర్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. రైట్. సో దిస్ సోలంకి వాజ్ అరెస్టెడ్ ఆన్ 29/11/2024 ఆన్ ద స్పాట్ బికాస్ హీ ఆఫర్డ్ టు బ్రైబ్ ది జడ్జ్. So he was asked to get remand icharu. Now he is being asked to go for 5 days custodial interrogation. So enduku chesadu idi kuda manam telusukovali. Because of the prolonged delays, he made an illegal attempt to expedite his case. Idanamata. So actually adiginappudu em cheppante, a person from Nadiyad, he asked him స్ట్రైట్ అవే, గుమస్తాలు ఎదురా స్ట్రైట్ అవే జడ్జి గారి దగ్గరికి వెళ్ళమని చెప్పి ఎవడో చెప్పాడు అన్నారు. ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ కరెక్ట్ ఆర్ నాట్. ఎందుకంటే సహజంగా జడ్జిని బ్రేక్ చేసేంత స్టేజ్ జనరల్గా రాకపోవచ్చు.
మరి ఇది ఎందుకు వచ్చిందనేది తెలియదు. ఆ జడ్జి అలాంటి వారు, అతని క్యారెక్టర్ ఏంటి అది కూడా మనకు తెలియదు. బట్ ఎనీవే వన్ థింగ్ ఈజ్ ష్యూర్, హీ డిడ్ నాట్ యాక్సెప్ట్ ది ఆఫర్. ఎందుకంటే ఏమాత్రం కొంచెం లేని ఆ లైన్ ఉండదు సరే, కవరా అక్కడ పెట్టు పో అంటాడు, కానీ ఓపెన్ చేయి అన్నాడంటే డెఫినెట్లీ హీ హాస్ గాట్ సమ్ intention not to accept the bribe. Very good judge. We have to appreciate him if the issue is correct. Right. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే సెక్షన్ 8 ఆఫ్ ది పీసీ యాక్ట్ తెలుసుకోండి. ఆఫర్ ఈజ్ ఆల్సో అన్ అఫెన్స్ అండర్ సెక్షన్ 8. అది చెప్పడానికి, అంతకన్నా పెద్దవాడు మంచివాడా, జడ్జి గారు పెద్ద గొప్ప ఇవన్నీ మనకు అక్కర్లేదు. ఓకే, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.